విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్న మంచి నగరం విజయవాడ. ఇటు బుడమేరు, ఇటు కృష్ణానది రెండిట్ల మధ్య ఉన్న మంచి నగరం, అద్భుతమైన నగరం విజయవాడ. అదే మన బెజవాడ. కంటిన్యూస్గా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగటం వల్ల ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. విజయవాడ, తెలంగాణలో ఖమ్మం, అలాగే గుంటూరులో కొన్ని ప్రాంతాలు ఇలా వరద ముప్పుకు వేదన పడుతున్నాయి. విజయవాడ అయితే మరీ దారుణం. మొత్తం సిటీలో 70% మునిగిపోయింది. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదాన్ని ఇప్పుడు విజయవాడ వాసులు చూస్తున్నారు. ఎప్పుడూ కలగనంత నష్టం ఇప్పుడు విజయవాడలో ఉంది. ఒక పక్క కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి. కొండ చర్యలు విరిగి పడడం వల్ల ఇల్లు ధ్వంసమయ్యాయి, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇప్పటికే 5 చనిపోయారు. మరోపక్క వర్షాల తాకిడికి, వరద బీభత్సాలకి ఇప్పటికే 20 మంది చనిపోయినట్లు నివేదికలు ఉన్నాయి. ఒక జూనియర్ సైంటిస్ట్ తండ్రితో పాటు కొట్టుకుపోయాడు. వరద ప్రాంతాల్లో విద్యుత్ పనులు చేసే లైన్మెన్ కొట్టుకుపోయాడు. గుంటూరు పెదకాకిని ప్రాంతంలో 2 స్టూడెంట్లు కారులో ఇలా కొట్టుకుపోయారు. ఇలా మరణ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది విజయవాడ పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదాన్ని చూస్తున్నారు. 4 రోజులుగా భయభ్రాంతుల్లో బ్రతుకుతున్నారు. తినడానికి తిండి దొరకటం లేదు, కనీసం త్రాగడానికి నీళ్లు కూడా లేవు. సేఫ్ ప్లేస్లో పై అంతస్తులో ఉన్నా సరే వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేవు. అలానే వారు వాడే డ్రైన్లు, టాయిలెట్స్ రివర్స్లో కట్టడం, వాసన రావటం, అలాగే పరిసర ప్రాంతాలను చూసి భయభ్రాంతులుగా ఉండడం, సిగ్నల్స్ లేక, పవర్ లేక ఇలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వరద ప్రవాహంలో విలవిలలాడుతూ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. విజయవాడ వాసులంతా అనుభవిస్తున్న పరిస్థితిని. బుడమేరు, అటు కృష్ణానది మధ్యలో విజయవాడ నగరం. దీంతో నగరం మొత్తం వరదతో ముంచెత్తింది. ఎక్కువగా ఈ బుడమేరు ప్రవాహమే ప్రళయానికి ఎక్కువ కారణం. ఎటు చూసినా వరద నీళ్లే. గంటల కొద్దీ పవర్ కట్లతో, సిగ్నల్స్ లేక, ఫోన్లు పనిచేయలేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తుల వరకు కూడా నీళ్లు చేరాయి. కొన్ని ఏరియాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. కొన్ని ఇల్లులు కూడా మునిగిపోయాయి. కార్లు, బైక్లు మునిగిపోయి ఉండడాన్ని మనం విజువల్స్లో చూస్తాం. వారందరికీ ఆకలితో అలమటిస్తున్నారు. పడవల ద్వారానే ఆహారం అందిస్తున్నారు. డ్రోన్స్ ద్వారా కూడా ఆహారం పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీంలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లు, స్వచ్ఛంద సంస్థలు, పొలిటీషియన్స్ అందరూ కూడా సహాయం చేయడానికి రంగంలోకి దిగారు. 50,000 ఇల్లులు, దాదాపు 3 లక్షల మంది జనం వరద గుప్పుట్లో చిక్కుకున్నారు. సహాయం పెద్ద ఎత్తున చేస్తే తప్ప పరిష్కారం త్వరగా అవ్వదు. సహాయం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎటు పోవాలన్నా, ఎటు నుంచి ఎటు కదలాలన్నా మరణ భయం. పడవలు మాత్రమే ఆధారం. చిన్న పిల్లలను చూడండి, వారిని కాపాడుకోవడం కోసం వారిని ఎలా తరలిస్తున్నారో, ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. ఏదైనా ఆహారం అందుతుంది అంటే ఎలా విలవిలలాడుతున్నారో, ఆకలికి ఎలాంటి పరిస్థితి ఉందో అక్కడ చూడండి. ఈ తరుణంలో ఈ సందర్భాన్ని యూజ్ చేసుకుని పడవలు ఉన్న వాళ్ళు వ్యాపారం మార్చేసుకున్నారు, వ్యాపారంగా చేసుకున్నారు. 10,000 నుంచి 40,000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నారట. ప్రజలు దాని గురించి వాపోతున్నారు. హెలికాప్టర్ల ద్వారా అందినటువంటి ఆహారాన్ని కూడా కొంతమంది అమ్ముకుంటున్నారంటే ఎక్కువ రేటుకి. పరిస్థితి దృష్ట్యా 500 రైళ్లు రద్దయిపోయాయి. అన్ని రవాణా వ్యవస్థలు కూడా స్తంభించిపోయాయి. ప్రస్తుతం ఏది పనిచేయడం లేదు. 200 పశువులు, గేదెలు కొట్టుకుపోయాయి. దాదాపు 6,000 పౌల్ట్రీ కోళ్ళు, పౌల్ట్రీ బర్డ్స్ అనేవి కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఆరా కూడా తీయలేని, లెక్కించలేనంతగా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మునిగిపోయాయి. పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ల్యాండ్ మొత్తం మునిగిపోయింది. అక్కడ వరద బీభత్సం సృష్టించినది ఇదంతా. వర్షపాతం కూడా దాదాపు 29 సెంటీమీటర్ల వర్షపాతం కన్నా ఎక్కువే కురుస్తుంది. ఎన్నడూ లేని విధంగా కురిసింది. ఆ వర్షపాతం అంతా ఎక్కడికి వెళ్ళాలి? డ్రైన్లంత కెపాసిటీ ఉండాలి కదా. పైగా రివర్స్ కొడుతున్నాయి, నదులు రివర్స్ కొడుతున్నాయి, ఇంట్లో వాష్రూమ్స్కి కూడా రివర్స్ కొడుతున్నాయి. దీనంతటికి కారణం అక్కడ బుడమేరు వాగు గురించి మాట్లాడతారు. బుడమేరు ఎందుకు ఈ ఉధృతికి కారణం అంటే, ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా ఈ సరిహద్దుల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో, అలాగే గట్ల ప్రాంతంలో నుంచి ఏర్పడే జలాశయాలు కానీ, నీటి ఓటలు కానీ, వర్షపు నీరు కానీ ఇదంతా కూడా ఒకటై వీటి ద్వారా ఏర్పడి ప్రవహించేదే బుడమేరు. ఈ బుడమేరు వాగు పెరగటం వల్ల దాదాపు 50 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత వరదను చూడాల్సి వస్తుంది. కాలనీలకు కాలనీలే మునిగిపోయాయి.
కృష్ణానది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఆ నదిలో కలవాల్సినటువంటి ఈ బుడమేరు ప్రవాహం నీటిలో కలవకుండా వెనక్కి వచ్చేస్తుంది, రివర్స్ కొడుతుంది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చేసాయి. కృష్ణానది నీరు కూడా ఈ ప్రవాహం అంతా కూడా సముద్రంలో కలవాలి, కానీ సముద్రంలోనూ అలాగే కృష్ణానదిలోనూ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అది అంతంత మాత్రంగానే జరుగుతుంది. కొన్ని రోజులు గడిస్తేనే కానీ ఈ కృష్ణానది నీరు పూర్తిగా సముద్రంలో కలవడానికి ఇబ్బంది అనేది ఉంటుంది. ఇటు కృష్ణానది వల్ల ఏర్పడినటువంటి వరద ప్రాంతాలు ఉన్నాయి, అలాగే బుడమేరు వల్ల ఇంకా ఎక్కువగా ఏర్పడినటువంటి వరద ప్రాంతాలు. ఈ రెండిట్ల మధ్య విజయవాడ నగరం అనేది అతలాకుతలం అవుతుంది, నీట మునిగిపోయింది. లాస్ట్ ఇయర్ ఒక వాల్ కట్టారు, ఫ్లోడ్ ప్రొటెక్షన్ వాల్ అనేది కట్టారు. దాదాపు 500 కోట్లతో కట్టారు. అది గనక లేకుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది, ఇంకా విషమించిపోయేది. ఆ క్రెడిట్ ఎవరిది, ఎవరు కట్టారు అనేది తర్వాత. ముందు అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకుందాం. వర్షపాతం కూడా అంతకన్నా ఎక్కువే కురుస్తుంది. విజయవాడ ఒక్కటే కాదు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాలు వర్షాల బీభత్సానికి ముంపుకు గురయ్యాయి. వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి, చేలన్నీ మునిగిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు చూస్తుంటే, ఆ విజయవాడ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం కావాల్సింది తక్షణ సహాయాలు, నివారణ చర్యలు. ప్రస్తుతం ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చి వారికి కనీస అవసరాలు సమకూర్చి ఆ తర్వాత వీటి గురించి శాశ్వత పరిష్కార చర్యలు అనేది చేపట్టాలి. దీనికి కారణం ఏంటి, ఎవరి వల్ల వచ్చింది అనే దానికన్నా వాళ్ళు రాజకీయాల లబ్ధి కోసం వారికి వాళ్ళు ఏవో చెప్పుకుంటారు, కానీ అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. అదే గ్రేట్ విషయం. కారణాలు ఏదైనా కావచ్చు, జరగకుండా ఆగిపోయిన డ్రైన్ పనుల వల్ల నీరు మిగిలిపోవడం, వాటి వల్ల ఇబ్బందులు రావడం, అలాగే ఈ బుడమేరు ప్రవాహ దిశను మార్చేటువంటి పనులు ఆగిపోవడం, ప్రవాహ ప్రాంతంలో ఆక్రమించుకోవడం, అక్రమ కట్టడాలు కట్టుకోవడం, ఇల్లు కూడా చాలామంది ఇళ్ల స్థలాలుగా మార్చేసుకోవడం, ప్రవాహ దిశను మార్చేటువంటి కాలువ పనులు కూడా ఆగిపోవడం, ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. విలయ ప్రవాహానికి ఇవన్నీ కూడా కారణాలు. ఇంతేకాకుండా ప్రజలు మెయిన్ కారణం. కారణాలు ఎలా ఏదైనా ఉండొచ్చు, కారణాలు ఏదైనా ప్రస్తుతం కావాల్సింది సహాయాలు కావాలి ప్రస్తుతం. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అలా ఉంది. ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది. మరోసారి వర్షాలు ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి. అకాల వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిస్థితులను తీవ్రంగా బాధిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో సహాయ సహకారాలు అందేలా ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు. వీలైతే సహాయం చేయండి, ముఖ్యంగా ప్రార్థన చేయండి. విజయవాడ ముంపు ప్రాంతాలు అలాగే ఆంధ్ర తెలంగాణలో వర్షాల దాటికి ఎదురయ్యేటువంటి పరిస్థితుల కోసం ప్రార్థించండి. ప్రే ఫర్ విజయవాడ, ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్, ప్రే ఫర్ తెలంగాణ అండ్ ప్రే ఫర్ అవర్ ఇండియా ఫర్ దిస్ డిజాస్టర్స్. అది మన బాధ్యతగా తీసుకుని అందరూ సహకరించండి, ప్రార్థించండి. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియోలో మరల కలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్తే.